యెహోవాకు మొరలిడుచున్నాను. ఎలుగెత్తి యెహోవాను బతిమాలుకొనుచున్నాను. బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను. నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొనుచున్నాను. నాలో నా ప్రాణము కృంగి ఉన్నప్పుడు నా మార్గము నీకు తెలియను. నన్ను పట్టుకొనుటకై నేను నడవలసిన త్రోవలో చాటుగా మగవారు ఉరినడుచున్నారు. నా కుడి ప్రక్కను నిదానించి చూడుము. నేనెరిగిన వాడు ఒక్కడును నాకు లేకపోయెను. ఆశ్రయమేదియు నాకు దొరకలేదు. నా ఎడల జాలిపడివాడు ఒక్కడును లేడు. యెహోవా నీకే నేను మొరపెట్టుచున్నాను. ఆశ్రయదుర్గము నీవే. సజీవులను భూమి మీద స్వాస్థ్యము నీవే అని నేను అనుకుంటుని. నేను చాలా కృంగి ఉన్నాను. నా వరకు చెవియొక్కుము. నన్ను తరుమువారు నాకంటే బలిష్ఠులు. వారి చేతిలో నుండి నన్ను విడిపింపుము. నేను నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నట్లు చెరసాలలో నుండి నా ప్రాణమును తప్పింపుము. అప్పుడు నీవు నాకు మహోపకారము చేసి చూచి నీతిమంతులు నన్ను బట్టి అతిశయపడుదురు. దేవుడి చిన్న వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. చదువుబడిన కీర్తన చదివిన బిడ్డను మనందరినీ ప్రభువు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గ్రంథము 26వ అధ్యాయము, కీర్తన గ్రంథము 26వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. యెహోవా నీ నివాస మందిరమును నీ తేజోమయ స్థలమును నీ తేజోమహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. చదువుచలండి. భక్తుడైనటువంటి కీర్తనకారుడు తెలియపరుస్తున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాట ఏంటి అంటే, ఇదిగో యెహోవా నీ యొక్క మందిరాన్ని నేనేం చేస్తున్నాను అన్నాడంటే ప్రేమించుచున్నాను అన్న. దేవుని మందిరాన్ని, దేవుని సన్నిధిని ఆయన ఏం చేస్తున్నాను అన్నాడంటే ప్రేమిస్తున్నాను అన్నాడు. ఈ మధ్యాహ్నకాల సమయంలో దేవుని మందిరాన్ని ప్రేమించడం చాలా గొప్ప భాగం. ఎందుకంటే మనుషుల జీవితాల్లో ఎవరిని ప్రేమిస్తారు? కొంతమంది అంటారు కదా, నాకు మా పెట్ డాగ్ కుక్క అంటే చాలా ఇష్టం, ప్రేమ అంటారు. కొంతమంది పిల్లులను పెంచుకుంటారు, ఆ క్యాట్ అంటే నాకు బాగా ఇష్టం. లేకపోతే మరి కొంతమంది మనుషులను ఇష్టపడతారు, ఆ అమ్మాయి అంటే నాకు బాగా ఇష్టం, లేకపోతే అబ్బాయి అంటే బాగా ఇష్టం. లేకపోతే బంధువుల్లో ఎవరినైనా ప్రేమిస్తారు, మా బాబాయ్ అంటే నాకు బాగా ఇష్టం, లేకపోతే మా మేనమ్మ అంటే బాగా ఇష్టం. ఐ లవ్ హిమ్ అంటాం. కానీ కీర్తనకారుడు అంటాడు కదా, ఇక్కడ ఏమంటాడంటే దేవుని మందిరాన్ని నేను ప్రేమిస్తున్నాను. దేన్ని ప్రేమిస్తున్నాడంట? దేవుని మందిరాన్ని. విచిత్రంగా లేదు? దేవుని మందిరాన్ని ప్రేమించడం అనేటటువంటి మాటే కొంత ప్రత్యేకంగా. వస్తువులను ప్రేమిస్తారు, జంతువులను ప్రేమిస్తారు, మనుషులను ప్రేమిస్తారు. కానీ బుక్ ఆఫ్ డేవిడ్ హస్ సెయిడ్, ఐ లవ్ ద టెంపుల్ ఆఫ్ ద లార్డ్ అన్నాడు. దేవుని యొక్క మందిరమును నేను ఏం చేస్తున్నాను? ప్రేమిస్తున్నాను. మనలో ఎంతమంది చెప్పగలం? ఎవరైనా తక్కువ నీకు ఎవరంటే ఇష్టం అంటే కొంతమంది అనొచ్చు, మా భర్త అంటే నాకు బాగా ఇష్టం అండి, నా భార్య అంటే, లేకపోతే నా చిన్న కొడుకు అంటే, నా పెద్ద కొడుకు అంటే, లేకపోతే నా కూతురు అంటే అన్నాం. ఎవరైనా కానీ మనలో డైరెక్ట్గా ఎవరైనా అన్ఎక్స్పెక్టెడ్గా నీవు ఎవరంటే బాగా ఇష్టం, ఎవరిని బాగా ప్రేమిస్తావంటే ఐ లవ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్ అని ఎంతమంది మనం చెప్పగలం? కానీ కీర్తనకారుడు అంటాడు కదా, ఇదిగో నేను నీ మందిరమును ఏం చేస్తున్నాను? ప్రేమిస్తున్నాను. దేవుని మందిరాన్ని ప్రేమించేటటువంటి గొప్ప మనస్సు మనం కలిగినటువంటి వారిగా ఉండాలి.
అయితే ఈ సమయంలో ఎందుకు దేవుని మందిరాన్ని ప్రేమిస్తున్నారు అన్నాడు. ఏముంది దేవుని మందిరంలో? వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్? దేవుని యొక్క మందిరపు ప్రత్యేకతలు ఏమిటో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుని ముందుకు కొనసాగడానికి ప్రయత్నం చేద్దాం. ఆయన మందిరాన్ని ప్రేమిస్తున్నాను అన్నాడు కదా. ఆయన ప్రేమిస్తానికి అక్కడ దేర్ ఈజ్ వేరియస్ థింగ్స్, అనేకమైనటువంటి విషయాలు ఉన్నప్పటికీ కూడా ఆయన దేవుని మందిరాన్ని ప్రేమిస్తున్నాను అన్నాడు. దేవుని మందిరంలో ఏముంది? దేవుని మందిరంలో ఏముందని ఆయన ప్రేమిస్తున్నాడు? మనం వచ్చాము, ఏముంది? సేవకుడు వాక్యం చెప్తున్నాడు, పాటలు పాడుతున్నారు, వాయిద్యాలు వాయిస్తున్నారు. ఇంతకన్నా ప్రత్యేకమైనది ఏది కూడా లేదు కదా. మన కంటికి కనిపించేదండి, ఈ సౌండ్ సిస్టమ్ కనపడుతుంది, వాయిద్యాలు కనపడుతున్నాయి, మన తోటి వారు కనపడుతున్నారు, పాటలు వినపడుతున్నాయి, వాక్యం వినపడుతుంది. కానీ దేర్ ఇస్ నో నథింగ్ ఎనీ కైండ్ ఆఫ్ స్పెషాలిటీ. అయినప్పటికీ కూడా ఈవిందో ఆయన అంటున్నటువంటి మాట, నీ మందిరమును నేనేం చేస్తున్నాను? ప్రేమిస్తున్నాను అన్న. ఎందుకు ఆయన మాట అన్నాడు? దేవుని మందిరంలో ఏముందని ఆయన మాట అన్నాడు. దేని కొరకు దేవుని మందిరాన్ని ప్రేమించాలో కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. మొదటిగా దేవుని యొక్క మందిరంలో ఏముందంటే దేర్ ఈజ్ ఎ ప్రాస్పరిటీ అన్నాడు. అంటే సమృద్ధి అనేటటువంటిది దేవుని మందిరంలో ఉంది. చూడండి, అదే కీర్తన గ్రంథము 36వ అధ్యాయము, అదే కీర్తన గ్రంథము 36వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. దేవుని మందిరంలో ఏముందంటే, నీ మందిరములో అక్కడ అంటారు కదా, ఏముందన్నాడు? సమృద్ధి అనేటటువంటిది నీ మందిరంలో ఉన్నది. దేవుని మందిరంలో మొదటగా ఉన్నటువంటిది ఏంటంటే, ఎందుకు ఆయన ప్రేమిస్తున్నట్టంటే, నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. దేవుని మందిరంలోకి వస్తే ఏముందట? సమృద్ధి అనేటటువంటిది ఉన్నది. అరపర లేదా కొరతలు అనేటటువంటిది లేదు. ఈ రోజుల్లో సమృద్ధి లేని అనేక కుటుంబాలు దేవుని మందిరానికి వచ్చి సంపూర్ణ సమృద్ధిని పొందుతూ ఉన్నాయి. మన జీవితాల్లో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటంటే, ఇదిగో దేవుని సన్నిధిలో మనకి ఏమున్నదంటే సమృద్ధి అనేటటువంటిది ఉన్నది. దేవుని సన్నిధికి వస్తే అక్కడ సమృద్ధిగా మనకు దొరికింది. ఏది కావాలో అది, ఏదైతే కొరతతో ఉన్నది, ఏదైతే లేమిలో ఉన్నది, మనకు దేవుడు ఎలా ఇస్తాడంట? సమృద్ధిగా ఇస్తాడు. అందుకనే ఆయన దేవుని మందిరాన్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఈ రోజున చాలా మంది ఇదిగో ఏమీ లేని స్థితి నుండి కూడా చక్కని సమృద్ధి స్థితిలో ఉండటానికి గల కారణం ఏమిటంటే దేవుని సన్నిధి, దేవుని యొక్క మందిరము. అనేక కొరతలు తీర్చబడ్డాయి, అనేక లోటులు ప్రభు తీర్చాడు, సమృద్ధిని ఇచ్చాడు. అందుకనే కీర్తనకారుడు ఐ లవ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్ అన్నాడు. ఎందుకంటే దేర్ ఇస్ ఏ ప్రాస్పరిటీ అంటాడు. ఎందుకంటే అక్కడ సమృద్ధి అనేటటువంటిది ఉన్నది కాబట్టి. ఈ రోజున దేవుని మందిరానికి మనం ఎందుకు రావాలి, ఎందుకు ప్రేమించాలంటే అక్కడ ఉన్నటువంటి సమృద్ధి మరెక్కడ కూడా లేదు. ఇంకోటి ఎంత సమృద్ధి అంటే, కొన్ని డినామినేషన్లో, కొన్ని రిలీజియన్స్లో డిఫరెన్సెస్ ఉంటాయి. నువ్వు ఈ టెంపుల్లోకి రాకూడదు, మీరు అడుగు పెట్టకూడదు, లేకపోతే ఇది మీకు సంబంధించినటువంటిది కాదన్న వేరియేషన్స్ ఉన్నాయి. కొన్ని చూడండి, కొన్ని టెంపుల్స్ గమనించినట్లయితే ఈ రోజుకి వార్తలు చూస్తున్నాం. దళితులు వచ్చారని వారిని కొట్టారని, లేకపోతే వీరు అంటరాని వారు గుళ్ళోకి రాకూడదని కొన్ని నిబంధనలు ఉన్నాయి. కానీ దేవుని మందిరంలోనికి రావడానికి ఎవరికి నిబంధన లేదు. ఏ భాష వ్యక్తి అయినా, ఏ జాతి వ్యక్తి అయినా, ఏ కులపు వ్యక్తి అయినా, ఏ ప్రపంచపు వ్యక్తి అయినా, ఏ దేశపు వ్యక్తి అయినా కానీ దేవుని మందిరంలోనికి రావచ్చు. అబ్జెక్షన్ లేదని మందిరంలో చూసారా? నువ్వు ఇలాంటి వ్యక్తిని దేవుని మందిరంలోకి రాకూడదు, నువ్వు దొంగకు రాకూడదు, నువ్వు ఈ కులపోడికి రాకూడదు, నువ్వు ఆ భాషలోడికి ఇక్కడికి రాకూడదు అని ఆయన చూసారా? దేవుని మందిరంలోకి ఎవ్రీబడి వెల్కమ్, ఎవరైనా సరే రావచ్చు. ఎటువంటి వ్యక్తి అయినా, ఎటువంటి ఘోర పాప అయినా సరే దేవుని మందిరంలోకి రావడానికి అవకాశం ఉంది. అందుకనే దేవుని మందిరాన్ని ఆయన ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే ఇదిగో దేవుని మందిరంలో ఒక ప్రత్యేకత ఏమిటంటే, ఇదిగో గొప్ప అధికారి అయినప్పటికీ కూడా, నువ్వు గొప్ప కలెక్టర్ అయినా నీ పక్కన ఇదిగో నీ ఇంటి పని చేసేవాడితో కూర్చోవచ్చు. ఏ భేదం లేదు. ఇక్కడ అందరూ కూడా ఏంటంట సమానం, అందరూ ఒకరి పక్కన ఒకరు కూర్చోవలసిందే. దేవుని మందిరం యొక్క ప్రత్యేకత అలాగే ఉన్నది. అందుకని అక్కడ అంటే కదా, దేవుని మందిరంలో ఏమున్నది అంటే ప్రాస్పరిటీ, సమృద్ధి అనేటటువంటిది దేవుని మందిరంలో ఉంది. అందుకే నేను దేవుని మందిరాన్ని ప్రేమిస్తున్నాను.
ఇదిగో ఎన్నో లోటుల్లో ఉన్న నా బ్రతుకు, నా జీవితం దేవుని మందిరంలోకి అడుగు పెట్టిన తర్వాత దేవుడు సర్వ సమృద్ధిగా మార్చి నడిపించాడు అంటాడు. ఇంకా రెండవదిగా దేవుని మందిరంలో ఏముందంటే మేలు అనేటటువంటిది ఉందంట. దేర్ ఇస్ ఎ బెనిఫిట్ ఇన్ టెంపుల్ ఆఫ్ గాడ్ అన్నాడు. చూడండి, అదే కీర్తన గ్రంథం Psalm 65 65వ అధ్యాయము 4 వచనాలు కానీ మనం జ్ఞాపకం చేసుకుంటాం. నీ ఆవరణంలో నివసించున్నట్లు నీవు ఏర్పరుచుకొని చేర్చుకుని వాడు ధన్యుడు. నీ పరిశుద్ధ ఆలయము చేత నీ మందిరములో మేలు చేత మేము ఆ తృప్తి పొందేదేమో. రెండవదిగా దేవుని మందిరంలో ఏముందంటాడు, అక్కడ మేలు ఉంది అంటాడు. నీ మందిరములో మేలు చేత మేము తృప్తి పొందుతాం. మొదటిగానేమో సమృద్ధి అన్నాడు. రెండవదిగా దేవుని మందిరంలో ఏముందంట, మేలు అనేటటువంటిది ఉన్నది. మన జీవితాల్లో మేలు జరగాలి అంటే దేవుని మందిరానికి రావాల్సినటువంటి వారిగా ఉన్నాం. చాలా సందర్భాల్లో దేవుని సన్నిధిని వెనకేస్తూ ఉంటాం. దేవుని సన్నిధి అంటే ఆలస్యం చేస్తూ ఉంటాం. కానీ దేవుని వాక్యం అంటుంది కదా, నీ మందిరంలో ఏముంది, మేలు అనేటటువంటి. మనం మేలు పొందుకోవాలి అంటే దేవుని సన్నిధికి ఖచ్చితంగా రావాల్సిందే. ఆయన అంటున్నాడు కదా, మేలు ఎక్కడ ఉందంటే నీ మందిరంలో ఉన్నది. మేలు ఎక్కడ ఉన్నదంటే ఆయన సన్నిధిలో ఉన్నది. ఎవరైనా సరే దేవుని సన్నిధికి, దేవుని మందిరానికి వచ్చినటువంటి వారు ప్రతి ఒక్కరూ కూడా వారి జీవితంలో ఏం పొందుకుంటారు, మేలు పొందుకుంటారు. వారి జీవితంలో మేలు పొందకుండా వెనుతిరిగినటువంటి వారు ఎవరు కూడా లేరు. ఏ మేలు కొరకైతే ఎదురు చూస్తున్నామో, మానవ జీవితంలో అనేక రకాలైన మేలులు మనకు అవసరం. మానవ జీవితంలో అనేక రకాలైనటువంటి బెనిఫిట్స్ వి నీడ్. కొంతమందికి ఉద్యోగం, కొంతమందికి వ్యాపారం, కొంతమందికి వివాహాలు, గర్భఫలాలు, బిడ్డలు చదువులు, సొంత గృహము, ఈ రీతిగా అనేక రకాలైనటువంటి ప్రాముఖ్యమైన మేలు ఏమిటంటే సమృద్ధి అయిన ఆరోగ్యం. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయంటే దేవుని సన్నిధిలో ఉన్నాయి. అందుకే ఆయన అంటాడు కదా, నీ మందిరములోనే మేలు చేత మేము తృప్తి పొందుతున్నాం. దేవుని మందిరానికి వస్తే అక్కడ ఏమన్నదట, మేలు అనేటటువంటిది మనకు ఉంది. చాలా మంది భక్తులు పాట పాడతాడు, నాదు జీవితము మారిపోయింది అంటాడు. నా జీవితం ఏమైంది, మారిపోయింది. నిన్ను ఆశ్రయించిన వేళ నా బ్రతుకు ధన్యమైందయ్యా, మేలు పొందుకున్నాను. ఒకప్పుడు కీడు చేసేవాళ్ళు, హానికరుని, హార్మ్ పర్సన్, బట్ నౌ ఐ యామ్ ఏ వెల్తీ పర్సన్. కానీ ఈరోజు నేను ఉపయోగకరమైనటువంటి వాల్యుబుల్ వ్యక్తిగా నా జీవితంలో ఉన్నాను అంటాడు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది రెండవదిగా దేవుని సన్నిధిలో ఏమన్నది అన్నాడంటే మేలు అనేటటువంటిది ఉన్నది. ఇంకా మూడవది, ఇంకా దేవుని మందిరంలో ఇంకా ఏమన్నది అంటే దేవుని మందిరాన్ని ఎందుకు ప్రేమిస్తున్నాడయ్యా, ఇంకా దేవుని మందిరంలో ఏం ఉపయోగం ఉందంటే దేవుని మందిరంలోకి వస్తున్నట వర్ధిల్లేటటువంటి వారిగా ఉంటాం. ఒకటి సమృద్ధి ఉంది, రెండవదిగా మేలు ఉంది, మూడవదిగా వర్ధిల్లుట అనేటటువంటిది ఉంది. చూడండి, కీర్తన గ్రంథం 92వ అధ్యాయం ద బుక్ ఆఫ్ సామ్ చాప్టర్ 92 వర్సెస్ 13 13వ వచనం. యెహోవా మందిరములో నాటబడినటువంటి వారై వారు దేవుని ఆలయమునందు వర్ధిల్లుదురు. దేవుని మందిరానికి వచ్చేటటువంటి వారు ఏమవుతారంట, వర్ధిల్లుతారు. మేలు మాత్రమే కాదు, the people who are come to the temple of the Lord, they should be a prosper in their life అన్నాడు. దేవుని మందిరానికి వచ్చినట్లయితే మన జీవితంలో మనం ఏమవుతామంట, వర్ధిల్లేటటువంటి వ్యక్తిగా ఉంటాం. కేవలం మేలు పొందుకోవటం కాదు, సమృద్ధి కలిగి ఉండటం కాదనే కానీ మన జీవితాలు ఏమవుతాయి అంటే అయినా వర్ధిల్లేటటువంటి జీవితాలుగా ఉంటాయి. దేవునికి దూరంగా ఉండి వర్ధిల్లాలంటే మన జీవితాల్లో జరిగేటటువంటి పని కాదు. మనం వర్ధిల్లాలి అంటే ఎప్పుడు కూడా దేవునికి సన్నిహితంగా ఉండాలి. దేవుని మందిరానికి మనం సన్నిహితంగా ఉండేటటువంటి వ్యక్తులుగా ఉండాలి. అందుకని అక్కడ అన్నాడు కదా, నీవు దేవుని మందిరంలో నాటబడిన వారై, ఆయన మందిరంలో మనం ఏమవుతామన్నాడు, వర్ధిల్లుతాము. వర్ధిల్లాలి అంటే దేవుని సంఘము, దేవుని మందిరం మన జీవితాల్లో చాలా ప్రాముఖ్యమైనటువంటి, సో ఇంపార్టెంట్ ఇన్ ఎవ్రీ బిలీవర్ లైఫ్ టు ప్రాస్పర్ ఇన్ దేర్ లైఫ్. ఇదిగో ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఇదిగో వర్ధిల్లాలి అంటే దేవుని మందిరానికి రావాల్సిందే. అందుకే అన్నాడు, ఇదిగో నీ మందిరంలోకి వస్తే మేమేమవుతామట, వర్ధిల్లుతాము అంటే దీవించబడతాము అని దాని యొక్క అర్థం.
అందుకే 3 విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. ఒకటి, దేవుని మందిరంలో ఏముందనంటే సమృద్ధి ఉంది. రెండవదిగా మేలు ఉంది. మూడవదిగా దేవుని మందిరంలో వర్ధిల్లుట అనేటటువంటిది. చాలా మంది నష్టపోయినటువంటి కుటుంబాలు దేవుని సన్నిధికి వచ్చి వర్ధిల్లినటువంటి విధానాలు మనం ఎన్నో చూసాం. చాలా సందర్భాల్లో నష్టపోయారు, చాలా సందర్భాల్లో పోగొట్టుకున్నారు, చాలా సందర్భాల్లో అవమానించబడ్డారు. ఇదిగో దేవుని మందిరానికి వచ్చిన తర్వాత వారి జీవితాలు మార్చబడ్డాయి, బ్రతుకులు మార్చబడ్డాయి, దీవెనకరంగా ఆశీర్వాదకరంగా వారు మార్చబడ్డారు. ఎందుకంటే దేవుని సన్నిధిలో దేవుడు ప్రతి ఒక్కరిని కూడా వర్ధిల్లింప చేయడానికి ఆయన ప్రయత్నం ఆయన చేస్తూనే సహాయం చేస్తూ ఉంటాడు. కాబట్టి 3వదిగా అన్నాడు, దేవుని మందిరంలో ఏముందంటే వర్ధిల్లుట అనేటటువంటిది ఉన్నది. ఇంకా 4వదిగా మరొక మాటలు కూడా జ్ఞాపకం చేసుకుందాం. దేవుని మందిరంలో ఇంకేముందంటే, దేవుని మందిరంలో 4వదిగా దీవెన అనేటటువంటిది ఉన్నది. కీర్తన గ్రంథం 118 వచ్చాము. సామ్స్ 1:1 118 అధ్యాయము 26 వచనం చదువుకుందాం. చూడండి. యెహోవా పేరిట వచ్చువాడు ఆశీర్వాదం పొందును గాక. యెహోవా మందిరములో నుండి మిమ్మును దీవించుచున్నాను. దేవుని మందిరం నుండి ఏమొస్తుందట? దీవెన అనేటటువంటిది. ద బ్లెస్సింగ్స్ హ్యాస్ కమ్ ఫ్రమ్ ద టెంపుల్ ఆఫ్ ద లార్డ్. దేవుని మందిరంలో నుండి ఏం చేస్తున్నారు? దీవిస్తా ఉన్నారు. అందుకనే నేను ఎప్పుడు జ్ఞాపకం చేస్తాను, ప్రతి ఆదివారం కూడా దేవుని సన్నిధిలో ఉండేటటువంటి దీవెన. ప్రారంభ ప్రార్థన ఒక దీవెన, పాటలు ఒక దీవెన, తర్వాత ఇదిగో సాక్ష్యాలు ఒక దీవెన, ఆరాధన ఒక దీవెన, కీర్తన ఒక దీవెన, ప్రసంగం ఒక దీవెన, ముగింపు ప్రార్థన ఒక దీవెన. 7 రకాలైనటువంటి దీవెనలు ప్రతి ఆదివారం కూడా దేవుని మందిరంలో ప్రతి మందిరంలో జరుగుతాయి. ప్రారంభ ప్రార్థన ఒక దీవెన, పాటలు ఒక దీవెన, తర్వాత ఆరాధన ఒక దీవెన, తర్వాత సాక్ష్యాలు ఒక దీవెన, తర్వాత కీర్తనలు ఒక దీవెన, తర్వాత ప్రసంగం ఒక దీవెన, తర్వాత ముగింపు ప్రార్థన ఒక దీవెన. ఎందుకంటే చివరిలో ఆయన ఆల్టర్ కాల్ ఇస్తాడు, బ్లెస్సింగ్ ఇస్తాడు. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, అది ఎంత గొప్ప దీవెన. అది ఎక్కడ ఉన్నది అంటే దేవుని మందిరంలో ఉంది. అందుకని అంటాడు కదా, నీ మందిరంలో దీవెనలు ఉన్నాయి, నీ మందిరంలో నుండి నీవు దీవిస్తావు అన్నాడు. దేవుని మందిరంలో ఏముందట? దీవెన అనేటటువంటిది ఉంది. ఈరోజు దేవుని సంఘములో ఉన్న ప్రత్యేకత మరొకటి ఏమిటంటే, ఎందుకు దావీదు అయ్యా నేను నీ మందిరాన్ని ప్రేమిస్తున్నాను అన్నాడంటే, అక్కడ 4వదిగా దేవుని మందిరంలో దీవెన అనేటటువంటిది ఉంది. 3 వారిపోయిన బ్రతుకులు, శాపగ్రస్తమైన బ్రతుకులు, నష్టపోయినటువంటి బ్రతుకులు, ఎన్నో జీవితాలు దేవుని మందిరానికి వచ్చి దీవించబడినటువంటి బ్రతుకులుగా ఉన్నారు. నేను దినాన్ని ఒక ఏదో సాక్ష్యం అన్నా, బెజవాడికి సంబంధించినటువంటి ఒక సహోదరుడు విజయవాడ. ఒకప్పుడు ఆయన ఎంతగా ఉన్నాడంటే, ఆయన వేషధారం కానీ గంజాయి డ్రగ్స్ అని తిరుగుతూ, రౌడీజంగా తిరుగుతూ, ఆయన కుటుంబం కూడా అసహించుకుంది. అసలు ఇలాంటి కొడుకు ఎందుకు పుట్టాడు, ఎప్పుడు చస్తే మంచిదని. అటువంటి వ్యక్తి అంట. నేను దినాన్ని ఆయన సాక్ష్యం చెప్తున్నాడు, ఇదిగో దేవుని మందిరానికి వచ్చిన తర్వాత నేను దీవించబడ్డాను, బాగుపడ్డాను. అలాగా 2-3 రౌడీ షీటర్స్ సాక్ష్యాలు వెంటనే ఒక ఎపోస్టిల్లా చేసి పెట్టారు. చూడండి, ఎంత మారనటువంటి జీవితమైనా, ఎంత మారాలంటి జీవితమైనా దేవుని మందిరానికి వచ్చిన తర్వాత ఆయన మధురంగా మార్చుతాడు. దేవుని మందిరానికి వచ్చిన తర్వాత జీవితాలు మధురంగా మార్చబడతాయి. అందుకని అక్కడ అన్నాడు కదా, దేవుని మందిరముల నుండి ఇదిగో దీవిస్తున్నాను. దేవుని మందిరంలో ఏముందట? దీవెన ఉంది. దేవుని మందిరానికి వచ్చిన వారందరూ కూడా దీవించబడతారు. దేవుని వాక్యం ద్వారా, పాటల ద్వారా, సాక్ష్యాల ద్వారా దీవించబడేటటువంటి వ్యక్తిగా ఉంటారు. ఇందాక తల్లిగారు సాక్ష్యం చెప్పారు, ఆత్మీయుని వారు పోగొట్టుకున్న వారు తీర్మానం చేసుకున్నారు. ఏమని? ప్రభువా, మరి క్షేమంగా గృహానికి కానీ వచ్చినట్లయితే నేను ఈ సన్నిధిలో సాక్షిగా ఉంటాను, ప్రత్యేకమైన ఆఫరింగ్ ఇస్తాను. అయినప్పటికీ కూడా వారు క్షేమకరంగా దేవుని గృహానికి వెళ్ళిపోయారు. దేవుని గృహానికి వెళ్ళారు కాబట్టి సాక్షిగా నిలబడ్డారు, వారు అనుకున్నటువంటిది చేయించారు. కాబట్టి మన జీవితాల్లో దేవుని మందిరంలో ఏముంటుందంటే
దీవెన అనేటటువంటిది ఉంది కాబట్టి ఆయన అయ్యా నీ మందిరమును నేనేం చేస్తున్నాను అన్నాడు, ప్రేమిస్తున్నాను. దేవుని మందిరంలో మనకి ఇవే కనపడతాయి. సేవకులు కనపడతాడు, తోటి విశ్వాసులు కనపడతారు, ఈ సౌండ్ సిస్టమ్ కనపడుతుంది, లేకపోతే డెకరేషన్ కనపడచ్చు, లైటింగ్ కనపడచ్చు. కానీ ఎవరికి కనపడినటువంటిది ఏమిటంటే ఇదిగో ఇవన్నీ కూడా దేవుని మందిరంలో ఉన్నాయి. అందుకే నీ మందిరంలో ఏముందంటే దీవెన అనేటటువంటిది ఉంది. ఆఖరిగా మరొక మాట జ్ఞాపకం చేసి వర్తమానం ముగిస్తాను. ఆఖరిగా దేవుని మందిరంలో ఇంకేముందంటే ధన్యత అనేటటువంటిది ఉన్నదండి. దేవుని మందిరంలో ఏముంది? ధన్యత. చూడండి కీర్తన గ్రంథము, అదే కీర్తన ద బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 84 24వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. చూడండి, నీ మందిరమందు నివసించేటటువంటి వారు ధన్యులు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. దేవుని మందిరంలో ఇంకా ఏమున్నదంటే ధన్యత అనేటటువంటిది ఉన్నది. నీ మందిరం మందు నివసించేటటువంటి వారు ఎవరంట? ధన్యులు అన్నాడు. దేవుని మందిరంలో నివసించేటటువంటి వారు ధన్యులు. ఎంత గొప్ప భాగ్యం! డబ్బు ఉన్నవారు ధన్యులల్లా, పొలాలు ఉన్నవారు ధన్యులల్లా, లేకపోతే ఎర్రగా ఉన్నవారు ధన్యులల్లా, లేకపోతే ఎత్తుగా ఉన్నవారు ధన్యులల్లా, బలంగా ఉన్నటువంటి వారు ధన్యులల్లా, లేకపోతే గవర్నమెంట్ ఉద్యోగం చేసేవారు ధన్యులల్లా, లేకపోతే వెండి బంగారాలు కలిగినటువంటి వారు ధన్యులలేదు. కానీ నీ మందిరం మందు నివసించేటటువంటి వారు ఏమయ్యారంట? ధన్యులు. ఇదెంత గొప్ప భాగ్యం! జీవము గల దేవుని సన్నిధిలో ఉండటం నిజంగా ఎంత గొప్ప అదృష్టం! ఇది నిజంగా ఒక మాటలో చెప్పాలంటే ఎంత గొప్ప ధన్యత. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటే మనకన్నా వయసులో చిన్నవారు, మనకన్నా ఆర్థికంగా బలం ఉన్నవారు కూడా ఇదిగో ఆరోగ్యం లేక, సమాధానం లేక హాస్పిటల్స్ బెడ్ మీద నానా రకాల పరిస్థితుల్లో కొట్టుమిట్టాడతాం. కానీ దేవుడు సజీవుల లెక్కలో ఉంచాడు, ఆరోగ్యం ఇచ్చాడు. ఈ రీతిగా దేవుని మాటలు ఉంటే ఒక దేవుని మందిరానికి మనం పిలిచాడంటే ఇది ఎంత గొప్ప ధన్యత అండి! ఎంత గొప్ప ధన్యత ఇది! ఎన్నిక లేని వారు ఎటువంటివి, మన యొక్క ఆయుష్ ఎటువంటిది, బయటికి వెళితే మన తిరిగి క్షేమం వస్తారో రాలేరు అన్నటువంటి పరిస్థితులు లోకం అలా ఉంది. గడ్డి పువ్వు ఎండిపోయినట్లుగా మానవుని ఆరోగ్యం, ఆయుష్ ఎండిపోతా ఉంది. అయినప్పటికీ కూడా దేవుడు ప్రేమించి స్థితినిచ్చాడంటే ఇది ఎంత గొప్ప ధన్యత! అసలు దేవుని మందిరంలో ఉండటం అనే ధన్యత ఎంత గొప్ప ధన్యత అంటే కీర్తనకారుడు అసలు చివరిగా ఒక డిసిషన్ తీసుకుంటాడు. ఒక కీర్తనలు ఏమంటాడంటే మై లాంగ్ లైఫ్, చిరకాలం కూడా యెహోవా మందిరంలో నేను నివాసము చేసేది. ఆయనకి ఏమండి ఒక మహారాజు గారు ప్యాలెస్ ఉంది, చిటికేస్తే చుట్టూ 10 మంది వస్తారు, ఏది కావాలంటే అది చేస్తారు. అటువంటి గొప్ప రాజే అంటాడు కదా, చిరకాలము నేను యెహోవా మందిరంలో నివాసం చేస్తాను. ఒకనొక సందర్భంలో అంటాడు కదా, ఇదిగో ఆయన గడప దగ్గర, గుమ్మమ్మ దగ్గర ఉండటం నాకు ఇష్టం అంటాడు. మందిరంలోకి వెళ్ళే భాగ్యం లేదనుకోండి, కనీసం ఆయన గుమ్మం దగ్గర ఉండటం నాకు ఇష్టము అంటాడు. చూడండి, దేవుని మందిరాన్ని నేను ఎంతగా ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే ఇదిగో దేవుని మందిరంలో ఉండటం కన్నా ఇంత గొప్ప భాగ్యం ఏముందండి? దేవుని సన్నిధికి రావడం కన్నా ఇంకా గొప్ప భాగ్యం ఏముందండి మన జీవితాల్లో? జీవం గల దేవునితో మాట్లాడటం ప్రార్థన ద్వారా, పాటల ద్వారా కన్నా గొప్ప భాగ్యం ఏముంది? జీవం కలిగినటువంటి దేవుడు దర్శించేటటువంటి స్థలం కదా ఇది. కానీ నేటి దినం చాలా మంది చిన్న చిన్న విషయాలకు ఈ సన్నిధిని పోగొట్టుకుంటున్నారు, నిరాకరిస్తున్నారు. అంటే దాని అర్థం మన ధన్యతను పోగొట్టుకుంటున్నారు. ఒకనొక రోజు రాబోతుంది, ఆ రోజు నీ మాటలు దొరకపోవచ్చు, ఈ రీతిగా దేవుని సంఘాలు కనపడకపోవచ్చు. సమయం ఉండగానే మనం సద్వినియోగం చేసుకునేవారిగా, దేవుని సన్నిధిలో కనపడేవారిగా. కీర్తనకారుడు అన్నాడు, నీ సన్నిధిలో ఒక్క దినం గడుపుట 1000 దినాలతో సమానం. కానీ పత్రికలోకి వెళ్ళేసరికి ఆ పత్రిక భాగంలో అంటాడు, నీ సన్నిధిలో ఒక్క దినం గడుపుట 10,000 దినములతో సమానము. ఎంత గొప్ప భాగం! ఈరోజు మనం ఉన్నామంటే దేవుని సన్నిధిలో మన గుర్తింపు 10,000 దినాలతో సమానంగా ఉన్నది. కాబట్టి ఇది ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప ధన్యత! 10,000 దినములు ధన్యత అంటే దాన్ని చూడండి. ఒకరోజు మనం కూలి పనికి వెళ్తే ఒక 100 రూపాయలు అనుకుంటే శాలరీ, అదే 10,000 దినాలు పనికి వెళ్తే ఎంత శాలరీయో అంత ఒక్క రోజులోనే ప్రభు మన కొరకు క్రెడిట్ చేస్తాము. అందుకని కీర్తనకారుడు అన్నాడు కదా, నేను దేవుని మందిరాన్ని ప్రేమిస్తున్నాను. ఇదిగో దేవుని మందిరము, ఆయన తేజో మహిమ నిలుచు స్థలము నేనేం చేస్తున్నాను? ప్రేమించాలి. మనం కూడా
దేవుని సంఘాన్ని, దేవుని మందిరాన్ని ప్రేమించే వారిగా ఉన్నాం. కొంతమంది దేవుని మందిరానికి వస్తారు, మందిరంలో కొన్నిటినే ప్రేమిస్తారు. అబ్బా సౌండ్ సిస్టమ్ చాలా బాగుంది, లేకపోతే కొంతమంది ఇన్స్ట్రుమెంట్స్ని ఇష్టపడతారు, కొంతమంది ప్రసంగాన్ని ఇష్టపడతారు, మరి కొంతమంది ఆరాధన ఇష్టపడతారు, మరి కొంతమంది వాక్యాన్ని ఇష్టపడతారు. కానీ మనం ప్రాముఖ్యంగా ప్రేమించవలసినటువంటిది, ఇష్టపడవలసింది ఏంటంటే అసలు ఆ దేవుని మందిరాన్ని మనం ఏం చేయాలట? ప్రేమించాలి. కాబట్టి ఆ కీర్తనాకారుడు అన్నాడు కదా, ఐ లవ్ ద టెంపుల్ ఆఫ్ ద గాడ్. ఎందుకయ్యా దేని కొరకు నువ్వు అంతగా దేవుని మందిరాన్ని ప్రేమిస్తున్నావు అంటే ఆయన అనేటటువంటి మాట, దేవుని మందిరంలో సమృద్ధి ఉంది, దేవుని మందిరంలో మేలు ఉంది, దేవుని మందిరంలో వర్ధిల్లుట ఉంది, దేవుని మందిరంలో దీవెన ఉంది, 5వదిగా దేవుని మందిరంలో ఏముందట? ధన్యత అనేటటువంటిది. ఈ 5 రకాలైనటువంటి ఉపయోగాలు దేవుని మందిరంలో ఉన్నాయి. కాబట్టి ఆయన దేవుని మందిరాన్ని ప్రేమిస్తున్నారు. ఈరోజు ఎవరైనా చెప్పగలరా? జంతువులను ప్రేమిస్తున్నవారు, మనుషులను ప్రేమిస్తున్నవారు, వస్తువులను ప్రేమిస్తున్నవారు, ఇదిగో ఈ జంతువు వల్ల నాకు ఈ 5 ఉపయోగాలు ఉన్నాయి, ఈ వస్తువు వల్ల ఈ 5 ఉపయోగాలు ఉన్నాయి, ఈ మనిషి వల్ల ఈ 5 ఉపయోగాలు ఉన్నాయి, అందుకే నేను ప్రేమిస్తున్నానని ఎవరైనా చెప్పగలమా? వేటి వల్ల కూడా 5 ఉపయోగాలు లేవో, కేవలం దేవుని మందిరము వలన మాత్రమే మనకు ఇటు ఉపయోగాలు ఉన్నాయి. అందుకే నేను కీర్తనకారుడు అంటాడు కదా, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుతున్నానని అక్కడ అంటాడు కదా. ఇదిగో నీ మందిరమును నేను ఏం చేస్తున్నాను? ప్రేమించుతున్నాను. ఈరోజు దేవుని మందిరాన్ని ప్రేమిస్తున్నామంటే, ఈరోజు ప్రేమించి ఇక్కడ ఉన్నామంటే దాని అర్థం మన జీవితంలో ప్రభు సమృద్ధినిచ్చాడు, మేలునిచ్చాడు, దీవెనిచ్చాడు. అంత మాత్రమే కాదు, చక్కని ధన్యతను కూడా ఇచ్చాడు. కాబట్టి దేవుని మందిరాన్ని ప్రేమించి ప్రతి ఆదివారం, ప్రతి ప్రార్థనకు దేవుని సన్నిధికి వస్తున్న మనందరి జీవితాల్లో ఇంటి మేలులతో ప్రభు మనల్ని నింపి తృప్తిపరిచి బలపరిచి నడిపించును గాక. అందరూ మోకరిద్దాం. విన్నటువంటి వర్తమానమును బట్టి ప్రార్థన ద్వారా ముందుకు కొనసాగుదాం. అందరం కూడా మోకరించి విన్నటువంటి వర్తమానమును బట్టి మనందరం కూడా ముందుకు కొనసాగుదాం. ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో కృప కలిగిన దేవుడు మనల్ని ప్రేమించి, జీవం కలిగిన దేవుడు ప్రేమించి ఇటు మాటలు వినుటకు, దేవుని సన్నిధిలో ఉండే ధన్యతను మనం పొందుకున్నటకు చక్కని కృపనిచ్చాడు. ఈ సమయంలో ప్రభు స్తోత్రాలు, స్తోత్రాలు. కృప కలిగినటువంటి దేవా, నన్ను జ్ఞాపకం చేసుకురండి. జీవం గల దేవా, నన్ను దర్శించండి అయ్యా. స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి, స్తుతి, స్తుతి.